ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ప్రేమ పూర్ణుడా, ప్రేమమయుడా, ప్రేమకు మూలమై ఉన్నటువంటి మా దేవా, ప్రేమ కేంద్రములుగా కుటుంబ వ్యవస్థను మీరు నిర్మించి ఈ వివాహం అనేటువంటి వ్యవస్థలో ఈనాటి బిడ్డలను ప్రభా మీరు ప్రవేశింపచేసి ప్రేమ ప్రతిబింబములుగా ఉండగలిగేటువంటి ధన్యతను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ ఆగస్టు మాసంలో 2వ ఆదివారము పరిశుద్ధ వివాహమును మేము జ్ఞాపకం చేసుకుంటూ అట్టి గణనీయమైనటువంటి కార్యానికి మీరు పాత్రులుగా చేసినటువంటి వారులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మేమందరము నిన్ను మహింపరుస్తూ ఉండగా మీరే కార్యం జరిగించమని, నీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరచమని, మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును పరిరక్షకుడైన ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి ఆత్మీయులారా, ముందుగా మనమందరం కూడా దేవునికి ఈ సమయంలో స్తోత్రములు చెప్పబద్ధులమై ఉన్నాం. మనం ఒకసారి మన 2 చేతులను పైకెత్తి దేవునికి స్తోత్రములు చెప్పుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆగస్టు నెలలో 2వ ఆదివారము మనకు దక్షిణ ఇండియా సంఘంలో ప్రత్యేకంగా ఈ వివాహం అనేటువంటి ఈ శుభకార్యమును గురించి మనము ధ్యానం చేయడానికి, దేవుని యొక్క ఆయనకు స్వహస్తాలతో పూనుకున్నటువంటి ఈ యొక్క ఘనమైనటువంటి కార్యానికి పాత్రులైనటువంటి మిమ్మల్ని అందరినీ కూడా వాక్యములో స్పృశింప చేయడానికి దేవుని బట్టి ఎంతగానో నేను స్తుతిస్తూ ఈ సమయంలో ఈ వివాహం అనేటువంటి ధ్యానాంశాన్ని విననయ్యున్నటువంటి తరుణంలో దేవుని యొక్క మహాకృప వలన సుదీర్ఘమైనటువంటి దంపతులుగా వైవాహిక వ్యవస్థలో అడిగిడినటువంటి చాలామంది భార్యాభర్తలు ఈ చోట మన సంఘంలో ఉన్నారు. వారులకు అలాగే దంపతులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఈ రోజున సంఘమంతటి పక్షముగా, సేవకునిగా, కాపరిగా శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనములు. ఈరోజు చాలా ఎప్పుడైనా మన ఇంట్లో మనము పెళ్లి జరిగితే ఆ కుటుంబంతా చాలా సంతోషంతో గడుపుతుంది. కానీ ఈరోజు చర్చ్ అంతా సంతోషం, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ సంతోషించాలి. సంఘంలో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంగా కట్టబడుతుంటేనే ఆనందం వెల్లివిరుస్తూ ఉంటే, ఇంతమంది దంపతులైనటువంటి వాళ్ళు ఎంత సంఘంలో ఈనాడు సంతోషించేటువంటి ధన్యకరమైనటువంటి స్థితి ఇచ్చాడంటే ఇది సంఘమంతటికి సంతోషదాయకమైనటువంటి రోజే. కనుక ఈరోజు ఒక ఉత్సవకరమైనటువంటి మంగళకరమైనటువంటి రోజు. ఈరోజు పెళ్ళి అనగానే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మనం చాలా పాడేటువంటి పాటలు, మంగళకరమైనటువంటి పాటలు చాలా ఉన్నాయి. ఎంత ఆనందమో పెళ్ళి అనగానే, ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని సంతోషం. గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో ఇప్పుడు చాలా ఒక ట్రెండ్గా సాగిపోతున్నటువంటి వివాహ కార్యక్రమాలని ఎన్నో చూస్తూ ఉన్నాం.
ఈవెంట్స్ వైజ్గా ఆ కార్యక్రమాలను తీసుకొని చాలా వెచ్చిచ్చి ఎంతో గణనీయంగా చేసుకోవాలనేటువంటి ఆ రీతిగా సాగిపోతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చేయడమే కాదు కానీ ప్రభువు ఎప్పుడో దానిని చేశాడు. ఆయన అది ఒక ఘనమైనటువంటి కార్యముగా ఆయన చేశారు. ఆయన ఈ లోకంలో మన జీవితాలలో చాలా 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 ఘనమైనటువంటి కార్యాలు ఉంటాయి. మా ఫ్యామిలీలో ఇది చాలా ముఖ్యం సార్, మా ఇంట్లో ఇది చాలా ముఖ్యం సార్ అని చెప్పుకుంటారు. కానీ పెండ్లి కంటే గణనీయమైన ముఖ్యమైన కార్యము ఆ ఇంటిలో, ఏ ఇంటిలోనైనా ఏ కుటుంబంలోనైనా ఘనమైన కార్యం లేనే లేదు. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగంలో మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి లేఖనం, పెండికార్డ్స్లో పైన అందరూ ముద్రితం చేసుకునేటువంటి లేఖనం, వివాహము అన్ని విషయములలో ఏమిటి ఘనమైనది. యాక్చువల్గా మనం ఫుల్ స్టాప్ పెట్టేస్తాం కానీ అక్కడ ఫుల్ స్టాప్ లేదు. మనకి ఇష్టం వస్తే ఫుల్ స్టాప్ పెట్టుకుంటాం, మనం ఇష్టం లేకపోతే అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం. కొన్ని వివాహం అన్ని విషయంలో మ్యారేజ్ ఇస్ హానరబుల్ ఆల్ అనేటువంటి ఈ యొక్క మాటను వింటున్నప్పుడు దేవుని ఈ హానరబుల్ అనేటువంటి ఈ పదానికి హిబ్రూలో ఒక బలమైనటువంటి పదము వాడబడింది. కవోద్ అనే పదం వాడబడింది హిబ్రూలో, which means glory. అంటే మహిమకరమైనటువంటిది. చాలా ఇది దీవెనకరమైనటువంటిది. మరి యొక్క భావం ఏం రాయబడిందంటే బ్యూటీ అని రాయబడింది, విచ్ మీన్స్ చాలా మనోహరమైనటువంటిది. దాన్ని తెలుగులో అందము అనేటువంటి దానికంటే మనోహరమైనటువంటిది అనే పదం దాన్ని సంబోధించడం చాలా శ్రేయస్కరం. అంటే మన దైనందిన జీవితాలలో చాలా 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 కార్యాలు చూస్తాం. కానీ కంపారిటివ్గా మనము ఈ లైవ్లో చూస్తున్న వారు కావచ్చు, ఆరాధనలో ఉన్నటువంటి మనం కావచ్చు, మ్యారేజ్ అనేటువంటి ఆ యొక్క బ్లెస్డ్ అకేషన్ని మనం అక్కడ ఉంచితే, కంపారిటివ్గా మిగిలినటువంటి అకేషన్స్ మనం చూస్తే దానితో సరితూకగలిగినటువంటి ఈవెంట్స్ మరి ఏమీ లేవు. ఇవి మహిమకరమైనటువంటి కార్యం, ఘనమైనటువంటి కార్యం, మనోహరమైనటువంటి కార్యం. ఇలాంటి కార్యాన్ని ప్రభువే ఆయన దాన్ని ప్రారంభించారు. ఆదికాండములో మనందరికీ తెలుసు, ఆయనే ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించినటువంటి వాడుగా, ప్రారంభకుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కుటుంబాన్ని ప్రారంభించినటువంటి వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. దేవుని చేత అట్టి గణనీయమైనటువంటి కార్యానికి ప్రాప్తులుగా మలచబడ్డామంటే ఎంత ధనకరమైనటువంటి స్థితి. అందుకనే అట్టి ఘనమైనటువంటి కార్యానికి పాత్రులు కాగలందులకు యవన దశలో ఉన్నటువంటి యవన కుమారులు, యవన కుమార్తెలు చాలా ప్రార్థన చేసుకోవాలి. ఆల్రెడీ ఆ ఘనమైనటువంటి కార్యంలో పాలిభాగస్తులైనటువంటి మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అట్టి ఘనమైనటువంటి కార్యానికి పాత్రులు అవ్వడానికి ఈనాటి యవన కుమారులు, యవన కుమార్తెలు ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా చాలా ప్రిపేర్ అవ్వాలి. ప్రార్థనాపూర్వకంగా ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. ప్రార్థనాపూర్వకంగా దానిని పూనుకోవాలి. ఈరోజు హిబ్రూ భాషలో వివాహానికి ఒక పదం వాడబడింది. వివాహం అనేటువంటి పదం కిద్దుషన్ అనే పదం వాడబడింది హిబ్రూలో. కిద్దుషన్
కిదుషిన్ అనేటువంటి పదములో నుండే కదోష్ కుదూష్ అనే పదం బయటకు వచ్చింది హెబ్రూలో. దానికి భావం డివైన్ ఆర్ హోలీ. అందుకనే క్రైస్తవ వివాహాన్ని జరిగించుకునేటువంటి బిడ్డలు వాళ్ళు తమ యొక్క పెండ్లి కార్డులో పైన హెడ్డింగ్ ఏమి వేస్తారు? పరిశుద్ధ వివాహము అని వేస్తారు, హోలీ మ్యాట్రిమోనీ అని వేస్తారు. హోలీ మ్యాట్రిమోనీ. కిదుషిన్ అంటే దేవుడు దాన్ని ఒక పవిత్రమైనటువంటి కార్యముగా, పరిశుద్ధమైనటువంటి కార్యముగా దాన్ని స్టార్ట్ చేశాడు. ఏదో శారీరక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలను మనము తీర్చుకోవడానికి కాదు దానిని ప్రభు ఏర్పాటు చేసింది. ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థను, పరిశుద్ధమైనటువంటి వ్యవస్థను ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ఈ లోకంలో ఈ వివాహము అనేటువంటి ఈ వ్యవస్థను ఆయన ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గ్రీకు భాషలో పెండ్లికి గామోస్ అనే పదం వాడబడింది. గ్రీకు భాషలో గామోస్ అంటే పెండ్లి. దీని అర్థము గామో అంటే, గ్రీకు భాషలో గామో అంటే అర్థం ఏమిటంటే వేరువేరుగా ఉన్నటువంటి వారు దగ్గర చేయబడ్డం, ఐక్యం చేయబడ్డం, ఏకము చేయబడ్డం, ఒకటిగా చేయబడ్డం. గమో అంటే వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి, వేరువేరు సంప్రదాయాల్లో ఉన్నటువంటి, వేరువేరు గ్రామాల్లో వేరువేరు ఆ యొక్క అనుభవాలలో జీవిస్తున్నటువంటి ఆ కుమార్తెను కుమారుణ్ణి ఒక చోటకు తీసుకుని వచ్చి వారిని ఒకటిగా, ఏక శరీరముగా, ఒక కుటుంబంగా దేవుని చేత చేయబడ్డం అంటే ఇదే గామోస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు మా వారికి నాకు సంబంధం లేదండి, నా సతీమణికి మనకు సంబంధం లేదండి, కానీ దేవుని ప్రణాళిక చొప్పున దేవుడు మిమ్మలను ఏకం చేశాడు. దేవుడు మిమ్మలను కట్టాడు. ఆ పవిత్రమైనటువంటి వ్యవస్థలోనికి దేవుడు మిమ్మలను ప్రవేశింపచేశాడు. మిమ్మలను చేర్చిన వాడు ప్రభువే, మిమ్మలను ఐక్యపరిచిన వాడు ప్రభువే గామోస్, మిమ్మలను ఏకం చేసిన వాడు ప్రభువే. అందుకని చాలాసార్లు చెప్తా ఉంటాను నేను చర్చిలో, ప్రియబిడ్డలారా, భార్య భర్తలు తప్పనిసరిగా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలి. యెహోషువ గారు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఎందుకనంటే దేవుడు నన్ను ఒకటిగా చేశాడు, మాకు బిడ్డల్ని ఇచ్చాడు, మా కుటుంబాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధమైనటువంటి వ్యవస్థలోనికి దేవుడు నన్ను ప్రవేశింపచేశాడు. మీరు ఎవరిని సేవించెదరో నాకు అనవసరం, కానీ నేనును నా ఇంటి వారును, యెహోషువ గ్రంథంలో 24 వచ్చాను, యెహోవానే సేవిస్తాం, ఆయన్నే సేవిస్తాం. కనుక ప్రియులారా, ఈ రోజున దేవుని మనము సేవించవలసినటువంటి రోజు, దేవుని స్తుతించవలసినటువంటి రోజు, దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి రోజు. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధ్యానాంశం ఏమిటి అని అంటే, ఈరోజు లాస్టింగ్ లైఫ్ ఆఫ్ లవ్ అనేటువంటి ధ్యానాంశం మన యొక్క ఆల్మానిక్లో మనకి ఇవ్వబడింది. కొనసాగుతున్నటువంటి ప్రేమైక జీవితం అనేటువంటి, ప్రేమతో నిండినటువంటి జీవితం, ప్రేమకు పాత్రులుగా ఐక్యపరిచినటువంటి జీవితం. ఈరోజు ప్రియులరా, ఆదికాండంలో 29వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. యాకోబు గారిని మనము ఒకసారి గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీయులు అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆ యాకోబు అనేటువంటి ఉనికిలో నుండే మనము
బయటికి వచ్చినటువంటి వారిలో. ఈ యాకోబు ఆయన యొక్క వైవాహిక జీవితాన్ని గురించి, ఆయన యొక్క ప్రేమాన్వితమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ని గురించి ఇక్కడ ఈ 29th చాప్టర్లో మనము, జెనసిస్ 29th చాప్టర్లో మనం చూస్తూ ఉంటాం. యాకోబు గారు మామయ్య అయినటువంటి లాబాను గారు, బెతూయేలు గారు వాళ్ళ దగ్గరికి ప్రియబిడ్డలారా వచ్చేసిన తర్వాత వాళ్ళ మేనమామ గారింటికి అన్నమాట. వాళ్ళని అడుగుతూ ఉన్నాడు 4వ వచనంలో, యాకోబు వారిని చూచి అన్నలారా. ఆ రోజుల్లోనే యాకోబు చూడండి ఎలా సంపాదించాడు. అనా బాగున్నారా, వాళ్ళని అంటే విత్ రెస్పెక్ట్, చాలా గౌరవప్రదంగా అనా ఎలా ఉన్నారు, అనా పలానా ఆయన మీకు తెలుసా, చాలా గౌరవప్రదంగా మాట్లాడుతున్నాడు. అనలారా మీరు ఎక్కడి వారని వారిని అడుగగా, మేము ఆ హారాను ప్రాంతానికి చెందిన వారము. అతడు వెంటనే అంటున్నాడు, నాహోరు కుమారుడుగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా, ఓ మాకెందుకు తెలీదు, లాబాను మాకెందుకు తెలీదు, లాబాను గారు మాకు చాలా బాగా తెలుసండి అని చెప్తున్నారు. ఆయన క్షేమంగా ఉన్నాడా, ఈజ్ ఓకే అని మాట్లాడుతూ వెంటనే అడిగినప్పుడు వారు క్షేమంగానే ఉన్నాడు, ఇదిగో వారి కుమార్తె అయినటువంటి రాహేల్. ఈ లాబాను గారికి ఎంతమంది పిల్లలు? ఒక ఆయనేమో బెతూయేలు గారు, తర్వాత వాళ్ళకి 2 కుమార్తెలు ఎవరు? లేయా, రాహేల్. వాళ్ళ గురించి ఈ చాప్టర్లో మనం ఎక్కడ చూస్తాం? క్రింది వచనాల్లోకి మనం వెళితే, ఈ రాహేలు ఆ రోజుల్లో తనకున్నటువంటి గొర్రెల మందను మేపడానికి వస్తున్నట్లుగా 7వ వచనంలో 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. వారు మందలన్నీ పోగు కాక మునుపది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయిని పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామని అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా, రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను, ఆమె వాటిని మేపునది. ఈ 16-17 వచనాల్లోకి వచ్చేటప్పటికి లాబాను గారికి 2 కుమార్తెలు. వాళ్ళల్లో ప్రియబిడ్డలారా, పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. పెద్దదేమో బహుశా నేను అనుకుంటాను ఏ కళ్ళు జబ్బు కళ్ళు అనగానే మనం ఏమనుకోవచ్చు అంటే, ఏ కళ్ళు జబ్బు కళ్ళు అంటే ఆ అమ్మాయికండి మెల్ల కన్ను ఉందండి అంటామే, బహుశా అలాంటిది అయి ఉండొచ్చు. ఆ కండ్లను చూడగానే అబ్బో ఇంకేముంది అనుకున్నాడు బహుశా అయినా, ఈ మెల్లకన్ను ఉందిలే నాకు వద్దులే అనుకున్నాడు. రాహేలు చూస్తే రాహేలు చాలా రూపవతి సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేలు కోసం ఆ రోజుల్లో ప్రియులారా, మరి రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు ఆయన? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అబ్బాయి ఇస్తాను కానీ నువ్వెన్ని సంవత్సరాలు కొలువు చేయాలి? 7 సంవత్సరాలు కొలువు చేయాలి. సరే, పెళ్లి రోజు వచ్చింది. తీరా చూస్తే ప్రియబిడ్డలారా, మామగారు ఆయన మోసం చేసి వచ్చిన వాడు గనుక నువ్వు దేనితో కొలుస్తావో దాన్నే దేవుడు నీకు కొలుస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి.
మనుషుడా, నీవు దేనిని విత్తుతావో నీవు దాన్నే కోస్తావు. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేనిని విత్తుతామో దాన్నే కోస్తాం. దేనితో మనం కొలుస్తామో ప్రభు దానితోనే నీకు నాకు మనం కొలుస్తాడు. తన అన్నను మోసగించి వచ్చాడు. ఇక్కడ పరదేశంలో మామ చేత మోసగించబడుతున్నాడు. అమితంగా ప్రేమించినటువంటి సుందరవతి అయినటువంటి రాహేలును, రేచెల్ని పెళ్లి చేసుకుందామని చాలా 7 సంవత్సరాలు పాపం కళ్ళు రాళ్ళు అయిపోయి ఉంటాయి, గులకరాళ్ళు అయిపోయి ఉంటాయి యాకోబు గారికి. ఏ రాళ్ళు? గులకరాళ్ళు అయిపోయి ఉంటాయి రాళ్ళల్లా. ఆమె కోసం ఎంత తపన పడ్డాడో, ఎంత ప్రయాసపడ్డాడో. తీరా ఆయన కట్టండి ఆ 7 సంవత్సరాలు కూడా 20వ వచనంలో మనం చూస్తా ఉంటే, యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేశాను ఆయనను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి బహుశా 7 సంవత్సరాలు 7 రోజుల్లాగా అనిపించినాయేమో. కొంతమందికి ఇట్లాగే ఉంటుంది. అరే ఎట్టున్నావురా బాబు అంటే, ఏమోనండి ఎట్టున్నారు. యాకోబు గారు రేచెల్ కోసం 7 సంవత్సరాలు తాపత్రయం. ఆమెను ప్రేమించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాలను మీరు ఊహించుకోవాలి. ఈనాడు ప్రేమ కోసం తాపత్రయపడుతూ ఈనాటి యవనస్తులు ప్రేమ అనేటువంటి లోక సంబంధమైనటువంటి ఆ ప్రేమను ఆస్వాదించడానికి ఉవిళ్ళూరుతూ ఉన్నటువంటి ఈనాటి యవనస్తులు యాకోబుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈనాడు చాలా మంది అదే విధమైనటువంటి ఆ ప్రేమలో పడి యాకోబు వలె ఏదో చాలా మంది నేను ఆ ప్రేమను పొందుకున్నాను, ఆ ప్రేమను ఎట్టకేలకు సాధించాను, ఆ ప్రేమను ఆస్వాదిస్తున్నాను అని అనుకుంటారు. కానీ ప్రియబిలరా, కానీ దేవుడు ఎప్పుడు ఆ కార్యమును ఆయన నిర్ణయించాడో దానికోసం మనం కనిపెట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 7 సంవత్సరాల తర్వాత తీరా జరిగింది ఏంటంటే, తీరా అతడు ఆ రాత్రి లేయాతో వివాహం జరిగించినట్లుగా, మోసపోయినట్లుగా మామ ద్వారా గ్రహించాడు. ఇదేంటి మామ, నీవు ఇలా చేశావు ఏమిటి అని అంటే, నాకేం అభ్యంతరం లేదు. పెద్ద కుమార్తె ఎలా ఉండగా చిన్న కుమార్తెను ఇవ్వడానికి అది సబబు కాదు. కనుక చిన్న కుమార్తెను కూడా అవసరమైతే నేను నీకు ఇస్తాను. కనుక 7 ఏండ్లు నీవు మళ్ళా చెయ్యి, కొలువు చెయ్యి. ఆమె కావాలంటే ఇప్పుడు మళ్ళీ ఎన్ని ఏళ్ళు చేయాలి? 7 ఏళ్ళు చేయాలి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 7 ఏళ్ళు, 7ను 7 ఎన్ని? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు రాహేలు గారి యొక్క ఆమె యొక్క వివాహం కోసం. ప్రియబిడ్డలారా, ఈ 29వ అధ్యాయము 30వ వచనంలో మీరు చూస్తూ ఉంటే రాహేలు కోసం 7 ఏండ్లు మళ్ళ కొలువు చేసి, అంత మాత్రమే కాదు లాబాను గారు బహు మందలు కలిగిన వాడు. ఆ మంద కూడా ఈయనకి కావాలి అని అంటే, మంద కోసం ఏం చేశాడంటే 6 ఏండ్లు కొలువు చేశాడు. 31వ అధ్యాయము 40-41 వచనాలు. పగలు ఎండకు రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు ఏమాయను. బహుశా రాహేలు కోసం అండి యాకోబు గారి కట్ట ఏమి లేదు. వచ్చేటప్పుడు బేతేలు అనుభవాన్ని చూశాడు, కానీ ఊరు వచ్చిన తర్వాత ఈ వలలో పడిన తర్వాత పాపమట యాకోబు గారికి ఏమి లేదు, నిద్ర లేవు. ఈనాడు చాలా మంది యవనస్తులు ఆ వలలో పడినటువంటి వారు, ప్రియబిడ్డలారా, నిద్రాహారాలు లేనటువంటి జీవితాలు, చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. అంటే ఆ రోజుల్లో యాకోబు గారు ఎలాంటి వాడుగా ఉన్నాడో మీరందరూ గమనించాలని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు. మొత్తం ఎన్ని? 20 సంవత్సరాలు యాకోబు గారు సగం లైఫ్ ఇక్కడ అయిపోయింది.
యాకోబు గారి యొక్క జీవితం 20 సంవత్సరాలు ఈ మందలు గాయడానికే, వాళ్ళని దక్కించుకోవడానికే 20 years అక్కడ అయిపోయింది. ఇదంతా కారణం ఏమిటంటే ప్రేమ. ప్రేమ. యాకోబు గారు తను ప్రేమించాడట, రేచెల్ ప్రేమించాడు. దేవుడు వివాహ వ్యవస్థను అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాడో ఈరోజు చెప్పాలనేదే నా యొక్క తలంపు, నా యొక్క ఉద్దేశం. ఇహలోక సంబంధంగా ఈ ప్రేమ కోసం నీవు నేను మనము తాపత్రయపడవలసినటువంటి పని లేదు. దేవుడు ఒక పవిత్రమైనటువంటి, ఇందాక చెప్పాను కదా, కిద్దుషిన్ అనే పదం. కిద్దుషిన్ అంటే కుదూష్ లేకపోతే ఖాదేష్ అనే పదాలు బయటకు వచ్చినాయి. అంటే పవిత్రంగా ఉండాలి. ఈనాడు చాలా మంది ప్రేమలో పడి శరీర సంబంధమైనటువంటి వ్యామోహాలతో, శరీర సంబంధమైనటువంటి ఈ యొక్క అనుభవాలను చూస్తూ, బాడీని చూస్తూ, లేకపోతే ఈ స్ట్రక్చర్ని చూసి, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, దేవుడు వీరిరువురికి ఆయన తన రూపాన్ని ఇచ్చాడు, తన పోలికనిచ్చాడు. దేవుడిచ్చినటువంటి రూపాన్ని, దేవుడు తన పోలికలో దేవుడు నిర్మించుకున్నటువంటి ఆ యొక్క బిడలమైనటువంటి మనము, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పినటువంటి దేవాది దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీవే సెలవిచ్చావు కదా, నా స్థితిలో నీవు నన్ను కిద్దూషిన్కి యోగ్యురాండ్రగా నీవు నన్ను చేయవా, గామోస్ అనేటువంటి అనుభవానికి పాత్రాలుగా చేయవా అని మనము ఏం చేయాలంటే ప్రేయర్ చేసుకోవాలి. యాకోబు గారు ఆ ప్రేమలో పడినంతకాలం ప్రార్థన చేశాడు, బేతేల్లో ప్రార్థన చేశాడు, దేవుని మందిరానుభవం చూశాడు. ప్రేమలో పడిన తర్వాత ఇక గుడి లేదు, బడి లేదు, ఇక నిద్ర లేదు, ఏమీ లేదు. ఆయనకి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 నెల కాదు, ఏమి కాదు, ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ఆయన జీవితమే ఇది అయిపోయింది. ఇట్లా ఈనాడు చాలా మంది. అందుకని ప్రేమకు బైబిల్ గ్రంథంలో హెబ్రూ భాషలో అహెబ్ అనే పదం వాడబడింది. హెబ్రూ భాషలో అహెబ్ అనేటువంటి పదము చాలా పవిత్రమైనటువంటి పదము. గ్రీక్ భాషలో అగపావో అనే పదం వాడబడింది. అంటే ఏ స్వార్థము లేనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ, కపటము లేనటువంటి ప్రేమ, నిష్కాపట్యమైనటువంటి ప్రేమ. అగపావో అంటే పవిత్రమైనటువంటి ప్రేమ. యాకోబు ప్రియబిడ్డలారా, ప్రేమించి అనేటువంటి పదం దగ్గర అహెబ్ అనే పదము లేక ఈ అగపావో అనే పదము, అగపే అనే పదము వాడబడలేదు. అంటే లోక సంబంధమైనటువంటి మిగిలిన పదాలు స్టార్గే, ఇంకా ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, అవి అక్కడ సంబోధించబడ్డాయి. శరీర సంబంధమైనటువంటివి అక్కడ తను వాటి కొరకై తాపత్రయపడ్డాడు. అందుకనే దేవుడు ఈ లోకంలోనికి ఆయన ఏం చేశాడో తెలుసా? పవిత్రమైనటువంటి ప్రేమను పరిచయం చేశాడు. దేవుడు ఈనాటి మానవాళికి ప్రేమైక కుటుంబాలుగా ఉండాలని, ప్రేమకు కేంద్రాలుగా ప్రతి ఫ్యామిలీ ఉండాలని, ఆ దాంపత్య జీవితము ప్రేమతో నిండినటువంటి జీవితాలుగా ఉండాలని దేవుడు ప్రియులారా ఈ యొక్క దంపతులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుచేతనే దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ఆయన ఈ లోకానికి పంపించాడు. మనందరికీ తెలిసినటువంటి చాలా ఇష్టమైనటువంటి లేఖన భాగం, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎక్కడ కనిపిస్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎట్లా ప్రేమించాడు అనంటే,
తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం. అంటే దాని అర్థం ఏమిటంటే లోక సంబంధమైనటువంటి ప్రేమలో పడి, లోక సంబంధమైనటువంటి ఆ వలలో ఉచ్చులో పడి తమ జీవితాల్ని, తమ యొక్క బ్రతుకుల్ని స్పాయిల్ చేసుకోకుండా దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆయన యొక్క ప్రేమలో వాళ్ళు నిలిచి ఉండాలని దేవుడట తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, ఏకైక కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆయన లోకానికి వచ్చి తన యొక్క యవన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు, తన ప్రేమను ఆయన వెల్లడి చేశాడు. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు క్రొత్త నిబంధనలో ప్రేమకు ఒక చాప్టరే రాసేసాడు. ఆయన ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం 13వ వచనం. చక్కగా రీచ్ అయ్యారు నాన్న, థ్యాంక్ యూ నాన్న. కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో మీరు చూస్తే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ 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 ప్రేమను గురించి అమోర్ అని రాయబడింది, లాటిన్ భాషలో అమోర్. ప్రేమను రాస్తూ చాలాసార్లు సంబోధిస్తూ ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి ఇన్నిసార్లు ప్రేమ 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 ప్రేమ. ఇది ఎలాంటి ప్రేమ అనంటే, ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అని అన్నాడంటే 3వ వచనంలో బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును ఇచ్చినను, ప్రేమ లేని వాడనైతే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబరముగా ఉండదు, అది ఉప్పొంగదు, అమ్మరేదగా నడవదు, స్వప్రయోజమును చూసుకోదు, త్వరగా కోపరపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇవన్నీ చెప్తూ 8వ వచనంలోకి వచ్చేటప్పటికి ప్రేమ, ఎస్, ఇది నిశ్చలమైన ప్రేమ, ఎ ట్రూ లవ్, శాశ్వతమైనటువంటి ప్రేమ. పౌలు గారు ప్రేమకు నిర్వచనం చెప్తున్నాడు. ప్రేమ అంటే, పెళ్ళంటే శరీర సంబంధంగా ఆ యొక్క అందం పోయే వరకు, ఎంజాయ్మెంట్ తీరే వరకు ఉండేది కాదు. 3 ముళ్ళతో 3 నాళ్ళు అది 3 నాళ్ళతో అయిపోయేది కాదు. 3 వసంతాలతో అయిపోయేది కాదు. ఇక్కడ చివరిలో ఏమని చెప్పుకొచ్చాడంటే 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది క్రైస్త, శ్రేష్టమైనది, ప్రెషస్ ఇస్ ద బెస్ట్. అంటే శరీర సంబంధమైనటువంటి వ్యామోహములతో, ఇచ్చలతో, శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క అనుభవాలను చూసి ఆ ప్రేమలో యాకోబు వలె స్వార్థపూరితమైనటువంటి అందాన్ని చూసి 20 సంవత్సరాలు కొలువు చేశాడు. నిద్రాహారాలు లేవు. ఆఖరికి ఎంత మోసం. ఆఖరికి తిరిగి వచ్చేటప్పుడు ఎబ్బోక్ రేవుకి వచ్చిన తర్వాత మళ్ళా రాత్రంతా మళ్ళా ప్రభు పాదాలు పెట్టుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత, రబ్బా నీ పేరు యాకోబు కాదేగా, నీ పేరేంటి? మళ్ళా దేవుని తప్పైపోయిందయ్యా. ఈ మధ్యలో మనోడు జారిపోయిన జీవరత్నం అయిపోయాడు. ఈనాడు చాలా మంది తమ జీవితాలు తెలుసుకునేటప్పటికి సగం లైఫ్ అయిపోతుంది, తెలుసుకునే సమయానికి సగం జీవితం అయిపోతుంది. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి ప్రేమ అదే క్రీస్తు ద్వారా మనకు పరిచయం చేయబడిన పవిత్రమైన ప్రేమ. దేవుడు దానిని వివాహ వ్యవస్థలో ఉండాలని ఆశించి వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. తల్లిదండ్రులు వివాహం చేసేంత వరకు ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని, ఆ కిద్దుషన్, ఆ హోలీనెస్, ఆ డివైన్ ఈవెంట్ మన యొక్క జీవితాలలో ప్రక్రియ జరిగేంత వరకు ప్రియబిడ్డలారా, మనము దైవికంగా ప్రోత్సహించాలి. దేవునికి లోబడినటువంటి వాడముగా మనం ఉండాలి.
గమోస్, దేవుని చేత ఒకటిగా చేర్చబడేంత వరకు మీరు మనము ఒకటిగా ఉండాలి. అందుకని హెబ్రీ పత్రికలో అక్కడ ఏమంటున్నాడు తెలుసా? సహోదర ప్రేమ. నాకు చాలా ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట. నేను ఎప్పుడు పెండ్లి అనగానే సహజంగా ఈ పాట పాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా. ఈ పాట నాకు చాలా ఇష్టం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జన్మ జన్మల తోడురా, జన్మ జన్మల తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. సామెతల గ్రంథంలో గుణవతి అయినటువంటి భార్యను గురించి సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. లోక సంబంధమైనటువంటి సౌందర్యాన్ని చూసి, అందాన్ని చూసి యాకోబు 20 ఏళ్ళు తన యొక్క జీవితాన్ని స్పాయిల్ చేసుకోవడం కాదు. అహబ్, అగపే, లేకపోతే క్రైసా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ ప్రేమ దేవుడు ఇచ్చేటువంటిది కాదు. అలసినప్పుడు తల్లిగా పడదాం. అలసినప్పుడు భార్య అంటే అలసినప్పుడట, అలసినప్పుడు తల్లిగా, కష్టాలలో చెల్లిగా, సుఖ దుఃఖాలలో భార్యగా, సుఖ దుఃఖాలలో భార్యగా, భర్త కనులలో నీడగా, భర్త కనులలో నీడగా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, అది మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా. చాలా దేవుడు భార్యని ముత్యం మార్గరెటేస్తో పోల్చాడు, మార్గరెటేస్తో పోల్చాడు, ముత్యంతో పోల్చాడు.
లోక సంబంధమైనటువంటి సందాల కోసం, సంభ్రమాల కోసం తనకు జీవితాన్ని స్పాయిల్ చేసుకున్నటువంటి ఈ యొక్క యాకోబు వలె కాకుండా సహోదర ప్రేమ, శ్రేష్టమైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రేమ, అగపావో, పవిత్రమైనటువంటి ప్రేమ. ఈనాడు చాలా మంది ఆ పవిత్రమైనటువంటి ప్రేమకు నిలయాలుగా కుటుంబాలు ఉండకుండా, ఈనాడు చాలా మంది అండి వివాహమైన తర్వాత కూడా పవిత్రమైనటువంటి ఆ యొక్క దాంపత్య జీవితంలో అపవిత్రత, భార్య ఉండగానే వేరొక స్త్రీతో, భర్త ఉండగానే వేరొక పురుషునితో, లేకపోతే యవన కాలంలోనే ఆ పవిత్రతను చేర్చుకునేటువంటి ఈనాటి యవన బిడ్డలు, ఈనాడు చాలా మంది ప్రియ బిడ్డలారా యాకోబు వలె ఏడ్చేటువంటి ఎన్నో రాత్రులు, నిద్ర లేనటువంటి రాత్రులు యాకోబు జీవితంలో ఎదురైనట్లుగా జీవితం అయిపోయిన తర్వాత ఏడ్చేటువంటి వాళ్ళు ఎంతమంది యవన బిడ్డలు కనిపిస్తున్నారో. ఛిద్రమైపోయినటువంటి కుటుంబాలు, ఛిద్రమైపోయినటువంటి అనుభవాలు, ఛిద్రమైపోయినటువంటి ఫ్యామిలీస్, ఛిద్రమైపోయినటువంటి జీవితాలు, బ్రతుకులు ప్రియ బిడ్డలారా. కనుక ఈరోజు ఈ వివాహ వ్యవస్థలో అడిగినటువంటి ఆత్మీయులారా, దేవుడు పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థలో మీరు పవిత్రంగా, మీ బంధం ఉందా? పవిత్రంగా ఉందా? అపవిత్రంగా ఉందా? ఒకవేళ అపవిత్రంగా ఉంటే ఆలస్యమైపోయినా ఇప్పుడు ఇంకేం ఆలస్యం మించిపోలేదు. యేసు రక్తము సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను మనల్ని ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. ఆఫ్ కోర్స్ మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మై డియర్ చిల్డ్రన్, ప్లీజ్. ఒకవేళ అందుకనే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన సంఘాన్ని గురించి రాస్తూ ఇక్కడ బలమైనటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, అటువలే పురుషులారా, 25వ వచనంలో మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అది ఏదైనా లేక ఎలాంటిది? కిద్దూషిన్ పరిశుద్ధం. పెళ్ళంటే ప్రియ బిడ్డలారా అపరిశుద్ధమైంది కాదు. కమోస్ అంటే దేవుని చేత ఒకచోట చేర్చబడిన వాళ్ళు. మనకు మనమే ఎత్తుక్కుంటాం కాదు, మనకు మనమే తాపత్రయం పడ్డం కాదు. నిర్దోషమైనది గాను మహిమ కలిగినది. ఇందాక చెప్పాను, హానరబుల్ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ వాయబడింది హానరబుల్, గ్లోరీ, విచ్ మీన్స్ గ్లోరీ. హానరబుల్ హిబ్రూలో కవోద్ అనే పదం ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను. మహిమ కలిగినటువంటి దంపతులుగా వైవాహిక జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ ఫ్యామిలీ లైఫ్ ద్వారా దేవునికి నిజంగా మహిమ రావాలి. మహిమ కలిగినటువంటి సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవాలని. దాని అంటే ఇక్కడ సంఘమే కాదు, ఎవ్రీ కపుల్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ డాటర్, ఎవ్రీ సన్, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు నిలబెట్టాలని. ఆలస్యం అయిపోయింది అయ్యా, ప్రతి మానవాళి జీవితంలో పొరపొచ్చాలనేవి అందరిలో ఉంటాయి. దేవుడు ఛాయిస్ ఇస్తున్నాడు. ఈ వివాహం అనేటువంటి ఈ యొక్క సందేశం వింటున్నటువంటి రోజున వాక్యముతో ఉదక స్నానం అట. ఏ స్నానం? రోజు బైబిల్ ఎందుకు చదవాలంటే, రోజు మేము బాత్రూమ్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటలు స్నానం చేస్తామంటే చేత చేయొచ్చు. నువ్వు వాక్యాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నీవు వాక్యముతో మనం ఏం చేయాలి? స్నానం. అంటే అర్థం ఏమిటంటే, వాక్యము నిన్ను నన్ను, వాక్యం అనే నీటితో పచ్చబడింది. వాక్యము నిన్ను నన్ను మనలను పరిశుద్ధపరుస్తుంది. నోటితో పాపం చేశామా? పెదవులతో పాపం చేశామా? కండ్లతో పాపం చేశామా? హృదయంతో పాపం చేశామా? శరీరంతో పాపం చేశామా? కాళ్ళతో పాపం చేశామా? దేహంతో పాపం చేశామా? ఇవన్నీ కూడా వాక్యము ఏం చేస్తుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ పెండ్లి అనేటువంటి సందేశం వింటున్నటువంటి ఈ రోజున ప్రియ బిడ్డలారా, ఒకవేళ దీర్ఘాయుష్ కలిగినటువంటి దంపతులు ఇక్కడ ఉన్నారు, వారందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి దంపతులందరిని బట్టి దేవుని మహింపరుస్తున్నాను. ఒకవేళ మీ దాంపత్య జీవితంలో సంతోషం లేదా, మీ దాంపత్య జీవితంలో మీరు అనుకున్నవి నెరవేరలేదా, మీ దాంపత్య జీవితంలో ఒకవేళ మీరు ఆశించేవి ఫుల్ఫిల్ కాలేదా, ఒకవేళ ఉండడానికి కారణం ఇంకా వాక్యము చేత కడగబడలేదేమో.
శుద్ధీకృతులైనటువంటి అనుభవాలేమో, ఇంకా అపరిశుద్ధమైనటువంటి అనుభవాలతోనే మనం జీవిస్తున్నామేమో. లోక సంబంధమైనటువంటి ప్రేమలోనే యాకోబులాగా ఆ ప్రేమలోనే జీవిస్తున్నామేమో. అగాపే అంటే నిస్వార్థమైన ప్రేమ. ఏదో దానిని ఆశించి మనం చేసుకుని ఎంజాయ్మెంట్ కొరకు సాగిపోయేటువంటిది వైవాహిక జీవితం కానే కాదు, పవిత్రమైనటువంటిది ఆ యొక్క వివాహం అనేటువంటిది. కనుక ఈరోజు అలాంటి పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థలో అడిగినటువంటి మనము దేవుని యొక్క ప్రేమ చేత నింపబడాలని ఈరోజు మన సందేశం ఏమిటంటే, ప్రేమతో కొనసాగుతున్నటువంటి ప్రేమైక జీవితం. ప్రేమ అంటేనటండి 3 రోజులతో మొగతాయింపయ్యేది కాదు. ప్రేమ అంటే నిత్యము ఎల్లప్పుడూ కూడా నిన్ను నన్ను మన బాడీలో లివర్ ఉంది, మీకు తెలుసా? లివర్ తెలుసా? బాడీలో లివర్ కొంచెం అది ఆరోగ్యం ఉన్నా మళ్ళీ ఏమైపోద్ది, తాను రివైవ్ చేసుకుంటుంది. ప్రేమ అనేటువంటిది కూడా నిత్యము కూడా 3 రోజుల్లో, 4 రోజుల్లో, వారం రోజుల్లో, 10 రోజుల్లో ఉండిపోయేటువంటిది కాదు వైవాహిక జీవితం అనేటువంటిది. ఈనాడు ప్రపంచంలో కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చాయి. కాంట్రాక్ట్ మ్యారేజెస్. గర్భాన్ని ఇస్తాను, పిల్లోని కనేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం. ఎన్ని సంవత్సరాలు నాతో కాపురం చేస్తావా, ఎన్ని సంవత్సరాలు నువ్వు నా భర్తగా ఉంటావా, ఇలాంటి పురుషులే సాంగత్యం చేయటం, స్త్రీలే. ఎంత అగౌరవపూరితమైనటువంటి కిద్దుషిన్ అనేటువంటి పవిత్రమైనటువంటి పదానికి మచ్చ తీసుకొచ్చేటువంటి సమాజం. దేవుడు ఈ లోకానికి తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించిన దానికోసం అది మచ్చ అయినను, ముడత అయినను, కళంకమైనను, మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినటువంటి వాడుగా ఉండాలని, ప్రేమతో నిండినటువంటి వాడుగా ఉండాలని, ప్రేమ కలిగినటువంటి సమాజముగా ఉండాలని దేవుడు ప్రిపిడ్లరా ఆయన ఈ సంఘంలో సమాజంలో ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. కనుక సంఘంలో ఉన్నటువంటి దంపతులారా, తల్లిదండ్రులారా, మనము దేవుడు కోరి ప్రేమకు నిలయాలుగా, ప్రేమ పూర్ణులుగా, ప్రేమతో నిండినటువంటి ప్రేమ కేంద్రాలుగా, ప్రేమ సాధనాలుగా, ప్రేమ ఆయన యొక్క సాధనములుగా, ఆయన యొక్క ప్రతిబింబములుగా మనం ఉండగలిగితే ఎంత దీవెనకరమో. ఆయన నీ కొరకు తన ప్రేమను చేశాడు. నాకు ఇష్టమైన పాట నేను ఎప్పుడు పాడుతూ ఉంటాను. అప్పుడప్పుడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బయట రివైవల్ మీటింగ్స్లో పాట పాడుతూ ఉంటాను. ఈ పాట, ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, నీ కొరకై చూపితి ప్రేమ, నా కొరకై చూపగలేవా, నీ కొరకై చూపితి ప్రేమ, నా కొరకై చూపగలేవా, వాకిటిలో నిలిచిన నన్ను హృదయములో చేర్చగలేవా, వాకిటిలో నిలిచిన నన్ను హృదయములో చేర్చగలేవా, ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నా. ఈ సంఘం
సంఘం కోసం ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. నీ కొరకై మోసితి సిలువా, నా కొరకై నిలువగలేవా, నీ కొరకై మోసితి సిలువా, నా కొరకై నిలువగలేవా, నీ కొరకై గెలిచితి మరణం, బలి అర్పణ చేయగలేవా, నీ కొరకై గెలిచితి మరణం, బలి అర్పణ చేయగలేవా, ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా, నిజముగా ప్రేమించుచున్నావా సంగమా, ప్రేమించుచున్నావా సంగమా. ప్రేమ జస్ట్ ఊరికి 2 అక్షరాలు అనుకుంటున్నారు మీరు, నాట్ 2 words, నాట్ 2 words. దాని వెనుక దేవుని యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైన ఆయన యొక్క ప్రాణం, బలియాగం, బలి అర్పణ ఉంది. పవిత్రమైనటువంటి ప్రేమ. యోహాను రాసినటువంటి పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ ప్రేమ పవిత్రమైన ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అని రాయబడింది. మీ హృదయంలో ఊహించుకునే ప్రేమ అది శరీర సంబంధమైన ప్రేమ. దేవుని మూలముగా కలిగే ప్రేమ, కల్వరిలో ప్రభు కార్చినటువంటి శ్రేష్టమైన ప్రేమ. ఆ పదాన్ని చూపించను మీకు, ఆ పదాన్ని నోట్ చేసుకోండి, ఆ పదాన్ని నోట్ చేసుకోండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, ప్రియబిడ్డలారా 10వ వచనం వరకు మీరు చదువుకున్న ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రెషస్ లవ్, దట్ ఈస్ గాడ్స్ లవ్. ప్రెషస్ లవ్, దట్ ఈస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ. ఆయన ఈ ప్రేమ అనేది మనుషుల వలన, శరీరం వలన, శరీర సంబంధంగా కలిగేది కాదు. దేవుని వలన కలిగే ప్రేమ ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటుందో అప్పుడే మన కుటుంబాలు ఏమవుతాయి చెప్పనా? దేవుడు మన ఫ్యామిలీస్ చాలా ప్రేమకు కేంద్రాలుగా, ప్రేమకు నిలయాలుగా. ఈనాడు దేవుని ప్రేమ లేక శరీర సంబంధమైనటువంటి ప్రేమ తాపత్రయపడుతూ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి ప్రేమల్ని ఇండ్లలో నింపేసుకొని తమకి జీవితాలను స్పాయిల్ చేసుకుంటూ సాగిపోతున్నారు. పిల్లరా, కనుక దేవుని యొక్క అమూల్యమైనటువంటి పవిత్రమైన ప్రేమతో మన కుటుంబ జీవితాన్ని మనం నింపుకుందాం. సో ఈరోజు ప్రేమైక్య జీవితం, ప్రేమైక్య జీవితం, ప్రేమైక్య జీవితం, ప్రేమైక్య జీవితం. కనుక దంపతులారా, సో చర్చిలో ఈనాటి ఆరాధనలో ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే, అపవిత్రమైనటువంటి స్థితి ఒకవేళ ఏదైనా ఉండుంటే ఆ అపవిత్రత అంతా కూడా తీసివేసి ఇదిగో వాక్యంతో ఉదక స్నానం చేసి ఇక నుండి పవిత్రమైన దేవుని ప్రేమను మనలో ఫిల్ చేసుకుందామా? లోక సంబంధమైన ప్రేమను దాన్ని పారద్రోలి దేవుని యొక్క పవిత్రమైన ప్రేమను మన ఇంటిలో, మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో ఫిల్ చేసుకుందామా? ప్రియబిడ్డలారా, ఒక విషయం జ్ఞాపకం చేస్తా. యాకోబు లోక సంబంధమైనటువంటి ప్రేమలో నిలిచేంతకాలం యాకోబుగానే ఉన్నాడు. తర్వాత ఇజ్రాయేల్ అయ్యాడు. ఇజ్రాయేలు అక్కడితో ఆగలేదు. ఇజ్రాయేల్ని దేవుడు ఏమని పిలుస్తాడో తెలుసా? యెషయా గ్రంథంలో యెషురును జజ్రోన్ అంటాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. అంటే ఒక మోసగాడిని, మోసం చేసిన వాడిని, మోసంలో జీవించిన వాడిని దేవాది దేవుడు యథార్థవంతుడా అని పిలుస్తున్నాడు. అంటే ఒకప్పుడు మోసగాడే, మోసగించిన వాడే, మోసగింపబడిన వాడే దేవుని ఎదుటికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని మార్చుకొని యథార్థవంతుడైపోయాడు. జజ్రోన్గా మలచబడ్డాడు. ప్రియులారా, అది లేకుండా ఎంతకాలం జీవించినా
నీవు జజ్రునుగా లేకపోతే వ్యర్థం. దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా, ఆయన జనాంగమును, ఇజ్రాయేల్ అంటే అనేక జనాంగములకు తండ్రిగా యాకోబును దేవుడు చేయడానికి కారణం ఏంటంటే, మోసములో ఉంటే, అపవిత్రమైన ప్రేమలో ఉంటే దేవుడు చేసేవాడు కాదు. పవిత్రమైన ప్రేమతో తన కుటుంబాన్ని రీఫిల్ చేసుకున్నాడు. దేవుడు తన కుటుంబాన్ని వర్ధిల్ల చేశాడు. కనుక ప్రియబిడ్డలారా, అలాంటి ప్రేమతో మన కుటుంబాలని, మన జీవితాలని మనం నింపుకుందామా? దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయాలని నేను ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీర్ఘాయుష్మంతులైన దంపతులుగా, ప్రేమతో నిండిన దంపతులుగా, యవనస్తులైన పాపలు, యవనస్తులైన బావులు ఒకవేళ లోక సంబంధమైన ప్రేమ కోసం ప్రాకులాడుతున్నారేమో, ఆ ప్రేమ కోసం ప్రాకులాడకండి. అగబే అంటే పవిత్రమైన ప్రేమ, దేవుని ప్రేమతో మీ జీవితాలను నింపుకోండి. దేవుని మీద ఆధారపడండి, కనిపెట్టండి. దేవుడు మిమ్ములను జజ్రులుగా దేవుడు చేస్తాడు. దేవుడు ఇశ్రాయేలు అనుభవాల్ని దేవుడు ఇస్తాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రాహేలు జీవితంలో కూడా ఎన్ని అనుభవాలు, ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో, ఎన్ని ఎదురవుతాయో. ప్రియబిడ్డలారా, అలాంటి అనుభవాలు ఎదురు కాకుండా దేవుడు ఆత్మీయమైనటువంటి అనుభవాలలో మన జీవితాలు దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే దేవుని మీద ఆధారపడదాం. కనుక ప్రేమతో నిండినటువంటి సమాజాలుగా, సంఘములుగా, కుటుంబాలుగా, జీవితాలుగా, బ్రతుకులుగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ, ప్రేమ కేంద్రాలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ, సెయింట్ పీటర్స్ చర్చ్ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రేమ. సో అవర్ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రేమ. ఏ ప్రేమ? వండర్ఫుల్ అమ్మా. పౌలు గారు చెప్పినట్లు శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ, ఆ ప్రేమతో మీరందరూ కళకళలాడుతూ, అందరు నవ్వండి ఒకసారి. అందరూ మీ పళ్ళు కనపడినవ్వండి ఒకసారి కలకలకల నవ్వండి ఒకసారి. ఇది కృత్రిమని కాదు, నిజంగా అలాంటి ఆనందం హృదయం నిండా ప్రేమతో నిండినటువంటి వాటికి మీరందరూ మీ కుటుంబాల్లో ఉండాలని, మీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లను దేవుడు తుడిచివేయాలని, మీ బిడ్డల విషయాల్లో జరగవలసిన కార్యాలను దేవుడు, ప్రేమ కార్యాలని దేవుడు జరిగించడానికి ఆయన తన ప్రేమ కలిగిన దేవుడు తన కార్యాన్ని చాచాలని దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమమయుడా మా తండ్రి, మీరిచ్చిన సందేశం కొరకే స్తోత్రాలు, మీరిచ్చిన వాక్యం కొరకు వందనాలు. వాక్యానుసారంగా మేమందరం కూడా ప్రేమ పూర్ణముగా, ప్రేమ ప్రతిబింబాలుగా, ప్రేమ కేంద్రాలుగా జీవిస్తూ మేమందరం కూడా సాగిపోవడానికి సహాయం చేయమని, అద్భుతం చేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండి లేడీస్, మనం ఇటువైపు వెళ్దాం. కృపావరం గారు మీరు ఇటు వచ్చేయండి. అయ్యారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు 50 వసంతాలు దేవుడు మిమ్మల్ని కాపాడి 44 వసంతాలు పైబడిన మంచి గురువుగా అధ్యక్ష ఖండంలో పనిచేశారు. గణనీయమైనటువంటి సేవలను మీరు అధ్యక్ష ఖండానికి అందించి దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి సహాయం చేశారు. అమ్మగారు ప్రధానోపాధ్యాయురాలుగా, టీచర్గా సిఎస్ఐ పాఠశాలలో పనిచేసి మంచిగా దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి సహాయం చేయాలి. మా సంఘానికి మీరు ఉండడం దీవెనకరమని మేము భావిస్తూ మా అందరి పక్షంగా మేము మీకు వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎస్ 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 మైక్ పట్టుకున్నారా? మైక్ మాట చెప్తారట. హలో,
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ విధంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న మా వివాహ జీవితంలో మొట్టమొదటి సంఘం మీదే. ఈ సంఘం అంటే నాకెంతో అభిమానం. సంఘాలన్నింటినీ ప్రేమించాలి, కానీ కొన్నింటిని ఎక్కువగా ప్రేమిస్తాం, దాన్ని అభిమానం అంటారు. అయ్యవారు మీరందరూ కలిసి చేసిన ఈ సన్మానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 1976 సంవత్సరంలో నేను నా బీడీ అనేటువంటి ఆ వేదాంత విద్యను బెంగళూరులో పూర్తి చేసుకొని నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు టీబీడీ ప్రకాష్ రావు తండ్రి గారు నాకు ఈ విటిపిఎస్ ఈ సంఘాన్ని ఇచ్చారు. చాలా సమర్థనీయంగా ఇక్కడ పనిచేశాను. అప్పుడున్న సంఘ పెద్దలు వారు ఎంతగానో ప్రేమించారు. ఇక్కడ నుంచి విస్తన్నపేట వెళ్ళాను, అక్కడ నుంచి చింతలపూడి వెళ్ళాను, ఎక్కువ కాలం అక్కడ పనిచేశాను. అక్కడ నుంచే నేను మరి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత భీమడోల్ అనే చోటుకు వేశారు. భీమడోల్ నుంచి మరి బ్యాంకాక్, హవాయ్, హాంకాంగ్, బ్యాంకాక్, తైవాన్ అనేటువంటి ఆ చోట్లకి ఒక్కొక్క రోజు ఎక్కువ రోజులు బ్యాంకాక్లో ఉండటం జరిగింది. ఒక సెమినార్కి వెళ్ళాను నేను, అది మన సంఘమే పంపించింది. ఆ తరువాత వచ్చిన తర్వాత మా కుమారుడు మరి గల్ఫ్లో పనిచేస్తున్నాడు. గల్ఫ్లో సౌదీ అరేబియాలో పనిచేస్తుంటే మమ్మల్ని పిలిచాడు. మేమిద్దరం వెళ్ళి అక్కడ 15 రోజులు బిబ్లికల్ ప్యాట్రన్స్ అంటారు వాళ్ళని, భక్తుల పేర్లు యోబు ముఖ్యుడైనటువంటి వాడు. ఆయన సమాధి ప్రక్కగా మేము ప్రయాణం చేసాం. అంటే మాకు పాస్పోర్టు వీసాలో అది ఉంది. మరి ఇన్ని విషయాల్లో మాకు దేవుడి సహాయం చేశాడు. మీ సంఘం మమ్మల్ని ఎత్తిపట్టి ప్రభు దగ్గర ఈ విధంగా చేర్చినందుకు విమెన్ ఫెలోషిప్ వారికి, సంఘ ట్రెజరర్ గారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం మేము ఇప్పుడు. మీరేగా ట్రెజరర్? శాలేము రాజు గారు, ఇక్కడ చార్లెస్ గారు, అందరూ ఉన్నారు, సెక్రటరీ వీరందరూ నన్ను ఎంతగానో అభిమానించి ఈ విధంగా సన్మానించినందుకు దేవుని మహాకృపను బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. యాకోబు గారు, వారు మమ్మల్ని ఎంతగానో అభిమానించేటువంటి వారు. నేను తరచుగా రాలేకపోవటానికి కారణం నాకు వెన్నెముకలో వచ్చినటువంటి ప్రాబ్లం వలన రాలేకపోతున్నాను. ఆ మధ్యలో వచ్చాను, కానీ తర్వాత ఎక్కువైపోయి తీవ్రమైపోయి మరి 2 ఆపరేషన్స్ జరిగాయి. వాటిని తట్టుకొని ఈ సమయంలో మరి అయ్యవారు మమ్మల్ని రమ్మన్నారు, కోరారు. దానికి వారికి వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని గురించి చెప్పిన మంచి మాటలకి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని, అమ్మగారిని, మీ కుటుంబాన్ని దీవించి ప్రభు కాపాడాలని కోరుతున్నాను. ప్రభు నామముకే స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless. నెమ్మదిగా అయ్యారు. జయరాజు గారు, రాజకుమారి గారు. షాల్తో ఎల్డర్స్ ఫెలిసిటేట్ చేస్తారు. తర్వాత ఉమెన్స్ ఫెలోషిప్ తరపున బొకేతో అమ్మగారు అలాంగ్ విత్ ఉమెన్స్ ఫెలోషిప్ ఆఫీస్ బేరర్స్ వారు బొకేని ఇచ్చి ఫెలిసిటేట్ చేస్తారు. దగ్గర
శాలిం దగ్గర రండ్రా స్త్రీలు. సో దేవుడు మిమ్మలను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. రైట్ అమ్మా, రైట్. మన మధ్యలో ఉన్నటువంటి కేజే బాబురావు గారు, అలాగనే మేరీ బాబురావు గారు. మన సంఘం అంటే వారికి చాలా అమితమైన ప్రేమ. సో ఆంటీ గారికి కూడా చాలా అమితమైనటువంటి ప్రేమ. మరి వారి యొక్క పెద్దరికాన్ని మనం హానర్ చేస్తూ వారి యొక్క ప్రేమను మనం చూరగొంటున్నాం. వారిని బట్టి మనం దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు వారికి ఇచ్చిన దీర్ఘాయుష్ని బట్టి వారిని సంఘపక్షముగా మరి ఈ సమయంలో హానర్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అంకుల్. మీకు మా అందరి పక్షంగా మీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తాను. Yeah.
పాల్ గారు, అలాగే నన్ని ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డకున్న రుగ్మతలు పారుతున్నది దేవా, ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డకు స్వస్థపరిచి ఇన్నేళ్ళు కాపాడిన మా తండ్రి మొదలమ్మను అందరూ బలపరిచి
తల్లిని, ఆమెకి ఇచ్చిన సంతానమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం తండ్రి యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. కంట సుధాకర్ గారు, మేరీ సుధాకర్ గారు, ఎన్నో విపత్తులు అనారోగ్యాలు వచ్చాయి.